హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను వండే కూర ఏంటిదంటే కాకరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండి. ఉట్టి కారం వేసుకోను. ఇది మొత్తం పొట్టు గీక్కొని తేటగా నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చిన్న ముక్కలు మొత్తం కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కాకరకాయలు మొత్తం ఇట్లా. ఇప్పుడు వండటం స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా కళాయి పెట్టుకోవాలి. మన సరిపోని నూనె పోసుకోవాలా. ఇప్పుడు నూనె ఎగింది, తాలింపు గింజలు వేసుకోవాలా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గిందిగా కాకరకాయలు వేసుకోవాలా. ఇప్పుడు ముక్కలు మొత్తం ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా కాస్త వేగనియాల. కొద్దిగా టైం పడుతుంది, తొందర వేగవు. ఇప్పుడు చూశారు కదండి ఎట్లా వేగిందో. మరీ కూడా వేగనియద్దు, ఎందుకంటే ఇప్పుడు ఇట్లుంటే మంచిగా మనం అన్నాలు కలుపుకుంటట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇట్లా నేను చేసినట్టు చేసి పెట్టండి, పిల్లలు కూడా బాగా తింటారు. మంచిగా ఉప్పు, అల్లం, పసుపు ఇంకా మొత్తం మిక్సీ చేయాలి. మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇట్లా అంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇట్లా పసుపు, మొత్తం అల్లం అంతా ఉప్పు కలిపేసుకున్నాం కదా. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. నా ఛానల్ చూసే వాళ్ళంతా ఈ వీడియోని నచ్చితేనే ఒక లైక్ కొట్టి ఫాలో కాండి.